మా చెట్టు నిమ్మకాయలతో నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. మొన్న చెట్టు చూపించాను కదా, నిమ్మకాయ చెట్టు. ఇవాళ నిమ్మకాయ ఊరగాయ చూద్దాం. నిమ్మకాయల్ని ఫస్ట్ ఇలా కోసుకోవాలి. ఉప్పు పసుపు కలిపి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నిమ్మకాయల్ని ఇలా కోసుకోవాలి. చూడండి, కంప్లీట్గా కట్ అవ్వకూడదు. ఇలా 4 ముక్కలు వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలోకి ఈ ఉప్పుని ఇలా కూర్చాలి. ఇలా కూర్చిన తర్వాత దీన్ని ఈ గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే అన్నీ ఈ నిమ్మకాయలోకి ఇలా కూర్చాలి. ఓకే, ఇలా కూర్చాలి. చూడండి, కరెక్ట్గా కూర్చోమా. చూడండి, ఇలా కూర్చోాలి. ఇలా కూర్చోాలి. చూసారా? ఇలా కూర్చేసిన తర్వాత ఈ మిగిలిన ఉప్పు పసుపు ఉంటుంది కదా, దీన్ని వీటి మీద ఇలా చల్లేయాలి. వీటి మీద ఇలా చల్లేయాలి. చూడండి, ఇలా చల్లేసి ఇంకా దీనికి ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసి పెడితే ఎక్కువ రోజులు ఉంటుందండి. ఆ స్టీల్ గిన్నెలోంచి తీసేసి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మా అమ్మమ్మ గారు పెట్టేవారు. ఈ ఊరగాయ అనేది ఎప్పుడు ఇంట్లో ఉండాలి అని చెప్తుండేవారు. ఇది చాలా మంచి ఊరగాయ అండి. ఇది తినడం వల్ల మనిషి ఒంట్లో ఉన్న పైత్యం పోతుంది. ఎప్పుడన్నా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా ఇది కొంచెం నోట్లో పెట్టుకుంటే చాలు, ఆ వామిటింగ్ సెన్సేషన్ పోతుంది. ఒక 15 days తర్వాత దీని మూత తీసి చూస్తే చూడండి, ఇలా ఊరుతుందన్నమాట. చూసారా? ఆ తర్వాత నుంచి ఇంకా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఓకే, పిల్లలకి కూడా పెట్టొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.